కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఓపెనింగ్ స్టేట్మెంట్ ఉంటది. మొదటి అధ్యాయంలో రెండవ వచనం ఉంటది. 2, 3 వచనం ఉంటది. రెండవ వచనం ముఖ్యంగా కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది అని పౌలు లెటర్ ఓపెన్ చేసిండన్నమాట. సో పరిశుద్ధపరచబడిన వారయి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు కొరింథీలో ఉన్న వాళ్ళందరికీ రాస్తున్నాడు. అది వాళ్ళే కాకుండా ప్రతి స్థలములో దేవుని నామమున ప్రార్థన చేసేటోళ్ళకు అని రాస్తున్నారు. అది ఆ ఆ సెక్షన్ లో మనం అందరం వస్తాం అన్నమాట. దేవుని నామమున ప్రార్థించేటోళ్ళకు కూడా ఈ లెటర్ పనికొస్తది అని రాస్తున్నాడు. కొరింథీ సంఘం రాసుకుంటా. కాబట్టి మనము వీ కెన్ ఓన్ దిస్ ఎపిజిల్ డైరెక్ట్లీ అనమాట. యేసయ్య మనకి పౌలు ద్వారా రాపించింది మన కొరకి అని మనం దీన్ని యాజ్ ఎ బెంచ్ మార్క్ తీసుకోవచ్చు. దీంట్లో ఉన్న ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కొరింథీ సంఘం రాసుకుంటా పౌలు వాడిన ఒక ముఖ్యమైన పదం ఉన్నది. దాన్ని బేస్ చేసుకొని కొంత సమయం ధ్యానిస్తాము. కొరింథీ 3వ అధ్యాయంలో ఉంటది. 3వ అధ్యాయము 9వ వచనంలో మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అంటే పౌలు ఆ సంఘానికి రాసుకుంటే సంఘంలో ఉన్న రకరకాల పరిస్థితులను బట్టి రాస్తూ పౌలు వాడిన పదం ఏంటంటే మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరేమో దేవుని వ్యవసాయము దేవుని ఇల్లు అని అంటున్నారు. ఇక్కడ జత పనివారు అనే పౌలు వాడుకున్న పదము మనకు ముఖ్యం అన్నమాట. ఈ రోజు మనం కూడా మన సంఘము దేవుని ఇల్లు అంటాం కదా. మన హృదయం కూడా దేవుని ఇల్లు అంటారు. కొరింథీ దాంట్లోనే కిందికి వచ్చినాక రాసి ఉంటాడు. 3:16లో రాసి ఉంటుంది. మనం దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మనలో నివసించుతున్నది కాబట్టి. సో దేవుని ఇల్లు అనేది మనమే దేవుని ఇల్లు అవుతాము. మన సంఘము దేవుని ఆలయం కూడా దేవుని ఇల్లే అంటే. తర్వాత వ్యవసాయము అని దాన్ని కంపేర్ చేస్తుంది. సంఘానికి వ్యవసాయంతో కంపేర్ చేస్తుంది. ఎందుకంటే సంఘం మళ్ళీ పోయి విస్తరించాలంటే విత్తనాలు వేయాలి, దేవుని ఫలాలు ఫలించాలి. ఇది కంపేర్ చేసుకుంటే ఆ కాలంలో ఉన్న ముఖ్యమైన యాక్టివిటీస్లలో అదొకటి అనమాట. వ్యవసాయమే ప్రధానం ఉంటుండే కాబట్టి ఈజీగా అర్థమయ్యేటట్టు పౌలు రాస్తున్నాడు అనమాట. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఈ 2 రోల్స్ సంఘానికి పౌలు వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంది. పౌలుని ఏమైనా ఐడెంటిఫై చేసుకుంటుండంటే మేము క్రీస్తు జత పని వారం అంటాం. ఈ జత పని వారు చేయాల్సిన పని గురించి మనం మాట్లాడదాం. మనం కూడా యేసయ్యకు జత పని వారమా కాదా? అసలు జత పని వారు అంటే ఎవరు? కలిసి పని చేసేటోళ్ళు. మనం కార్పొరేట్ టైప్‌లో మనం చూసుకుంటే ఇప్పుడు హాస్పిటల్‌లో పని చేసేటప్పుడు ఒక డాక్టరు, ఒక నర్సు వాళ్ళిద్దరు కాదు అక్కడ స్వీప్ చేసి ఆ ల్యాబ్‌లో క్లీన్ చేసేటోళ్ళ నుంచి మొదలుపెట్టుకుంటే గేట్ దగ్గర అందరిని సరిగ్గా సక్రమంగా లోపలికి రావడానికి పోవడానికి చేసే చౌకీదారు నుంచి మొదలుపెట్టుకుంటే వీళ్ళందరూ జత పని వారై ఉంటారు కాబట్టి హాస్పిటల్ నడుస్తుంది. ఒక ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ తీసుకుంటే కూడా అక్కడ ప్రిన్సిపల్ ఒక్కడే టాప్ అనుకుంటాం గానీ, అక్కడ చేసే ప్రతి చిన్న పనికి కూడా అంతా యునైట్ అయినప్పుడే అది కరెక్ట్‌గా పనిచేస్తాం. సో, ఒక యంత్రము పని చేయాలంటే ఇప్పుడు మన వాచ్ తీసుకుంటే కూడా వాచ్‌లో కూడా ఏమేమి రకరకాల పార్ట్స్ అని ఉంటాయి. అవన్నీ కలిసి కరెక్ట్‌గా పనిచేసినప్పుడే టైం కరెక్ట్‌గా చూపిస్తది వాచ్. అందులో ఏది తప్పున్నా కూడా వాచ్ ప్రాపర్‌గా పనిచేయదు. సంఘంలో కూడా మనం క్రీస్తుకి జతపని వారం అన్నప్పుడు దేవుడు ఆయన వ్యవసాయానికి పోల్చుకుంటున్నప్పుడు, దేవుడు మనల్ని ఇల్లు అని పోల్చుకున్నప్పుడు, మన ఇల్లు క్లీన్‌గా ఉండాలంటే కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సరిగా ఉండాలి. ఇంట్లో ఒక్కటి ప్రాబ్లమ్ చేసినా ఇల్లంతా డిస్టర్బ్ అవుతది. వ్యవసాయం కూడా కరెక్ట్‌గా కలుపు తీసే టైంలో తీయాలి, నీళ్లు పోసే టైంలో చూడాలి. ఎవ్రీథింగ్ ఒక పద్ధతిగా అన్ని కోఆర్డినేట్ అయినప్పుడే అక్కడ ఈల్డ్ కరెక్ట్ వస్తది. అప్పుడే దానికి పంట కరెక్ట్‌గా వస్తది.
అయితే దేవుడు చెప్తున్నాడు, పౌలు ఏమంటుండంటే, మేము క్రీస్తుకు జతపని వారం అంటున్నాడు. మనం క్రీస్తుకు జతపని వారమై ఉన్నామా లేదా? దానికి గుర్తుపెట్టుకోవడానికి కొన్నున్నవి. ఎట్లయితే మనం జతపని వారం కాగలుగుతాం అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం ఈరోజు. ఎప్పుడు జతపని వారం అని అనుకోగలుగుతాం అంటే, పౌలు కొరింథీ పత్రికలో మొదటి అధ్యాయంలో రాస్తున్నాడు. మొదటి అధ్యాయంలో 23వ వచనం అందరికీ మంచిగా తెలిసిన వచనం ఇది. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఎటువంటి క్రీస్తుని ప్రకటిస్తుండంటే, వాళ్ళ పరిస్థితులు రాస్తున్నాడు. ఆయన యూదులకు ఆటంకముగాను, అన్యులకు వెర్రితనముగాను ఉన్నాడు. యేసయ్యను గురించి చెప్దామంటే, అప్పుడున్న యూదులు ఏమనుకుంటుండంటే, అనవసరంగా వీడు డిస్టర్బ్ చేసేటోడు, అంతా రెబెల్ చేస్తున్నాడు. ఒక రిబెలియన్ లీడర్ అయ్యిండు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా రకరకాలుగా చెప్తున్నాడు అని యూదులు అనుకుంటుండ్రు యేసయ్య గురించి. అన్యులేమనుకుంటున్నారంటే, వీళ్ళు తిక్కలోళ్ళు, పాగలాన్లు అంటారు చూడు మన దగ్గర అట్లా. ఏదో పడితే అది చెప్తా ఉన్నాడు. ఇంకో అర్థం లేదు, పడడం లేదు అని. అన్యులేమో వెర్రితనం అనుకుంటుండ్రు. యూదులేమో ఆటంకం అనుకుంటున్నారు. అటువంటి క్రీస్తుకు మనము రాయబారులమై ఉన్నాం. ఆ క్రీస్తుని మేము ప్రకటించడానికి రెడీ అయినాం అంటున్నాం. మనము నిజమైన జత పనివాడు ఎవరంటే, అంత కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఎవరు ఏది అందరూ యాక్సెప్ట్ చేస్తుండ్రో, లేకపోతే అందరూ పాపులర్ ఏదున్నదో దాని గురించి మనం చెప్పడం గాదు. ఎక్కడ కష్టమైతదో అక్కడ మనము సత్యానికి మనం నిలబడి ఉండగలిగేటోళ్ళే నిజమైన జత పనివారు. అందుకనే దాన్ని చెప్తున్నాడు చూడు. మనల్ని ఎటువంటోళ్ళని పిలుస్తుండంటే దేవుడు, అందుకని అందరూ ఆల్ ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ కాలేరు. ఎవరు యేసయ్య ఏర్పరచుకుంటాడంటే అని కింద రాస్తున్నాడు అదే అధ్యాయంలో. ఇందులో సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడు. మీరు లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్పవారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకమునందు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పరచుకున్నాడు. ఇది దేవుడు చేసే పని అన్నమాట. అందుకనే మనకు ఓపెనింగ్ రాసినప్పుడే రాసిండు. కొరింథీ సంఘానికి రాసుకుంటే మళ్ళా ఎక్కడెక్కడైనా ఎవరెవరు ప్రార్థించడానికి ఉన్నారో వాళ్ళందరికీ ఈ లెటర్ రాస్తున్నాను ఎందుకు రాసిండంటే, ప్రార్థన చేయడం కూడా అదే కష్టమైన పని. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అవసరమా? వేస్ట్ అనిపిస్తుంది. ఏం చేస్తుంటే సేమ్ మన ప్రేయర్‌ని బట్టి కూడా 10 మంది రకాలుగా ఒకడేమో అడ్డం వస్తున్నాం ఈ ప్రార్థనలు మన పనులకు అడ్డం చేస్తుండ్రు వీళ్ళు అనుకుంటారు. ఇంకొకడేమో వెర్రితనం అనుకుంటారు. అందుకే ప్రార్థించేటోళ్ళకు ఖచ్చితంగా దేవుడు వాళ్ళని జత పని వారుగా కన్సిడర్ చేస్తారు. ప్రార్థన ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అన్నమాట. ప్రేయర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ బీయింగ్ ఎ కంపానియన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గాడ్. నాతోటి పని చేస్తుండు కదా అని దేవుడు అని. నాకు రీసెంట్‌గా మంచి దేవుని కొరకు సమర్పించుకున్న ఒక యంగ్ బాయ్, ఆల్‌మోస్ట్ 30, 40 సంవత్సరాల ఏజ్‌లోనే చనిపోయిండు. అరే! ఎట్లా దేవునితోటి పని చేద్దాం అనుకున్నప్పుడు వై గాడ్ టేక్స్ అవే పీపుల్ లైక్ దిస్ అంటే. జత పనివారై ఉన్నప్పుడు దేవుడు అంటాడు, ఇప్పుడు వీడు లేకపోతే కష్టమైతది కదా పనని. మనం గూడా ఎట్లుంటది చెప్పండి. మనం డిసైడ్ చేస్తున్నాం అనుకోండి. మనమే ఒక ఆఫీస్‌లో మనమే చీఫ్ ఉన్నాం అనుకోండి. మన ఆఫీస్‌లో ఒక ఐడియా పెట్టుకొని దాని కొరకు పని చేస్తా ఉంటాం అందరం. దాంట్లో ఎవరెవరిని జత పని వారిగా కన్సిడర్ చేస్తామో వాళ్ళని ఉండడానికి ఇష్టపడతాం. వాళ్ళు మన దగ్గర ఉండొద్దు అని అనుకోం మనం. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు, మోషేతోటి కూడా దేవుడు అదే అండు. దేవుని ఇల్లంతల నమ్మకమైనవాడు అని అండు. జత పని వారికి ఉండాల్సిన ఒక ముఖ్యమైన కారణం ఇంకొకటేందంటే, మనం నమ్మకం కలిగి ఉండాలి. దేన్ని అనుకున్నామో దానికి మనం కట్టుబడి ఉండగలగాలి. వీడు గ్యారంటీ డిపెండబుల్. ఏమన్నా గాని తప్పకుండా వీడు ఇది అనుకుంటే ఇట్లనే ఉంటాడని ఒక స్టేబుల్ క్యారెక్టర్‌ని మనం మెయింటైన్ చేయాలి. దాని కొరకు మనం తెలివిగలోళ్ళము, బలవంతులము అవసరం లేదు. దేవుడు అందుకే అంటున్నాడనమాట. లోకంలో అందరిని వెర్రోలను చేయడానికి, వాళ్ళని సిగ్గుపరచడానికి నేను బలహీనులను ఏర్పరచుకుంటాను. తర్వాత జ్ఞానం లేని వాళ్ళని ఏర్పరచుకొని గొప్ప కార్యాలు చేస్తా ఉంటాను.
సో దేవుని జత పనివారుగా ఉండాల్సిన మనకి ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే డిపెండబిలిటీ అని. మన మీద ఎవరు డిపెండ్ అవుతారో దాన్ని తగ్గట్టే ఉండాలి. ఏ పరిస్థితులన్నా రాని వీడు మాత్రం నిలకడగా ఇట్లనే ఉంటాడు. ఇదే పాయింట్ మీద ఉంటాడు అని నమ్మకత్వం ఉండాలి. ఎందుకంటే దేవుడు కూడా అట్లా ఉంటాడు కాబట్టి. సో దేవుడు ఆయన జత పనివారని ఎవరిని ఎంచుకుంటాడంటే ఎటువంటి పరిస్థితులైనా నన్ను నమ్ముతాడు వీడు. ఎటువంటి పరిస్థితులైనా వీడి నమ్మకాన్ని వదిలిపెట్టాడు. వీడు స్ట్రాంగ్ గా ఉంటాడు. దేవుడు అనుకోవాలని. అప్పుడు దేవుడు జత పని వారని కన్సిడర్ చేసి ఆయన పనిని వాళ్ళకి అప్పగిస్తాడు. దానికి మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన కారణం చెప్పినాక మనం చూద్దాం. ఇంకోటి ఏమంటున్నా అంటే మనం ఏం ఈ అవునంటే అవును, కాదంటే కాదని మనం అనుకుంటాం కదా. అసలు దానికి నిలకడగా ఉండడానికి దేవుడు అంటున్నాడు. యాకోబు పత్రికలో రాస్తున్నాడు 3వ అధ్యాయంలో, ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనపరచుకునే శక్తి గలవాడు. మాట యందు తప్పని వాడు అంటున్నాడు. ఏ పరిస్థితులైనా కూడా మాట తప్పకుండా ఆ మాట కొరకు నిలబడేటప్పుడు అది ఇవాళ రేపు మనం లోకంలో చూసే మాటతోటి కాదు. దేవునికి మనం ఎప్పుడు సమర్పించుకొని దేవునితోటి ఏ నిబంధన చేసుకుంటామో ఆ మాట తప్పకుండా ఉండాలని. మనం అది చూడకుండా లోకరీతిగా ఉన్న మాటల కోసము లోకరీతిగా మనకున్న ఇమేజ్ని మెయింటైన్ చేసుకుంటా దేవునికి దూరం అయిపోతాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యాకోబు పత్రికలోనే ఉంటుంది. రాహాబు గురించి రాస్తారు. రాహాబు ఆమె పరిస్థితి ఎట్లుంటదంటే జత పని వారికి ఉండాల్సిన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆమెను తీసుకోవచ్చు మనము. ఆమె కూడా ఎక్కడ ఉంటదంటే పోయి పొజిషనింగ్ ఎక్కడ ఉండదు చూడు. ఆమె పోయి అదే పట్టణంలో ఉన్న ప్రాకారం మీద అక్కడ ఉంటది అన్నమాట. బార్డర్లో ఉంటది. అప్పుడు ఆ కాలంలో ప్రాకారం కూడా మంచి ఒక మీదకెళ్ళి ఒక గుర్రాలు రథాలు పోయే అంత ప్లేస్ ఉండాలి. గుర్రాలు పోయే అంత ప్లేస్ ఉంటది అనమాట. అటువంటి ఫెన్స్ పెద్ద గోడలు ఉంటాయి. ఆ గోడ మీద దాంట్లో ఆమె ఉంటది అక్కడ ఇల్లు కట్టుకొని. ఆమె ఎట్లా అవైలబుల్ ఉంటది అంటే ఆమె అవునంటే అవును, కాదంటే కాదు అని మనం అనుకుంటున్నాం కదా. ఆమె వర్షం చూస్తే ఆమె ఇశ్రాయేలీయుల దేవుడే నిజమైన దేవుడు కాబట్టి వీళ్ళకి సహాయం చేయాలి, వీళ్ళ పక్షాన మనం నిలబడాలని వాళ్ళకి ఏం చెప్తుందంటే వచ్చిన వేగుల వారికి ఏమంటదంటే మీరు ఇక్కడ నా మాట నమ్మి మీరు ఇక్కడ దాచుకోండి, నేను మిమ్మల్ని సేఫ్ గా పంపించి పరిస్థితి చేసుకుంటాను. తర్వాత అక్కడి నుంచి సైనికులు వస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఇశ్రాయేలీయులు కానీ వేగుల వారు ఎవరన్నా దాచుకున్నారా అంటే ఏమో నాకు తెలియదు, అటు బయటికి వెళ్ళిపోయినని చెప్తారు. ఇప్పుడు అవునంటే అవును, కాదంటే కాదని యథార్థంగా మాట్లాడాలంటే ఎక్కడ యథార్థత చూపియాలి అనేది రాహాబు దగ్గర నేర్చుకోవచ్చు. దేవుని పక్షాన ఉన్న కాడ యథార్థత లేకుండా వేరే దగ్గర నువ్వు అప్లై చేసి ఈ ప్రిన్సిపల్స్ మనం వేరే కాడ లోకంలో అప్లై చేసి మనం ఏదో దేవుని కొరకు యథార్థంగా ఉన్నాం అనుకుంటాం కానీ కరెక్ట్ దేవునికి వ్యతిరేకమైన పని చేస్తాం. మన యథార్థత దేవుని అందు నిలబెట్టుకోవాలి. ఈ పాలసీ మీద ఉండగలిగితే దేవుడు అంటాడు ఓకే, నువ్వు యథార్థంగా ఉన్నావు, నిన్ను వాడగలుగుతా అంటుంది. అప్పుడు ఆమెకి ఎందుకు యథార్థవంతురాలంటే అక్కడనే అబద్ధం చెప్పింది ఒకరికి, అక్కడ ఒకరికేమో నిజం మాట్లాడి ఒకరి దగ్గర మాట నిలబెట్టుకుంది, ఇంకొకరి దగ్గర వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళకు మోసం చేసింది ఒక విధంగా చెప్పాలంటే. కానీ ఆమె దేవుని జీవ గ్రంథంలో ఉన్నది. విశ్వాస వీరులలో రాసేటప్పుడు ఆమె లేడీని పట్టుకొని రాసి మళ్ళీ ఆమె నేచర్ చూస్తే ఆమె ఒక వేశ్య అని. బట్ షీఈస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. రేపు మనం అందరం పరలోకం పోయినప్పుడు ఆమెను చూస్తాం మనం. మన నీతిని ఎట్లా దేవుని దగ్గర ఎట్లా ప్లేస్ చేసుకుంటాం అనేది చూసినప్పుడు ఇదన్నమాట. ఇప్పుడు కూడా సంఘంలో రకరకాల పరిస్థితులను ఎట్లా బిహేవ్ చేస్తున్నాం అంటే దేవుని పక్షాన దేవుని జత పని వారై ఉన్నప్పుడు మనం ఎక్కడ యథార్థవంతులము, ఎక్కడ నిలకడగా ఉంటాము, ఎక్కడ వాళ్ళని దూరం పెట్టాలో లేదు, ఎక్కడ వాళ్ళకు లోబడకుండా ఉండాలి. నేను ఎప్పుడు సత్యమే మాట్లాడతా అని చెప్పేసి ఎక్కడ పోయేది ఆడ తెలివి తక్కువ మాటలు మాట్లాడి కుటుంబాలను చెడగొట్టేటోళ్ళు లేరా ఎంతమంది. సంఘాలు చెడిపోతా ఉంటాయి. ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎక్కడ ఏది మాట్లాడకుంటే దేవుని సత్యం స్థాపింపబడుతుందో ఆ అవగాహన ఉన్నోళ్ళే నిజమైన జత పని వారైతారు.
మనకు అదే చూపిస్తాడు. నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు తిరగొద్దు అని. అటువంటి వాడు అసలు నా పరలోకానికి పాత్రుడు కాడు. అది యేసయ్య అన్నప్పుడు కూడా ఈ 2 రకాల మనుషులు ఉంటారు. అక్కడ భలే ఇంట్రెస్టింగ్ ఉంటది చూడండి. 9, 8 అంటే లూకా సువార్తలో, లూకా 9వ అధ్యాయం. యేసయ్య దగ్గరికి రకరకాల మనుషులు వస్తా ఉంటారు కదా! అంతకుముందు ఏమంటారంటే ఆహ్, నక్కలకు బొరియలు లేవు, ఆకాశ పక్షులకు నివాసం లేదని ఒకడు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు. 9వ అధ్యాయము 57 నుంచి చూసుకుంటే ఉన్నది. 57 నుంచి 62 వరకు ఉన్నది చూడండి. ఇక్కడ యేసయ్య దగ్గరికి 2 రకాల మనుషులు. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని అడిగాను. అందుకు ఆయన మృతులు మృదులను పాతిపెట్టుకుంటారు. నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించని వానితో చెప్పి. యేసయ్య ఒకడిని పిలిచి అన్నాడు, నన్ను వెంబడించు అని అన్నాడు. వెంబడించు అన్నప్పుడు వాడున్న పరిస్థితి ఎట్లుంటదంటే, వాళ్ళ తండ్రిని పాతిపెట్టొస్తాను అంటాడు. అంటే యేసయ్య అంటాడు, అట్లా అవసరం లేదు. వాళ్ళు చూసుకుంటారు. నువ్వైతే ఫస్ట్ పా అని అంటాడు. అది జనరల్‌గా చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుందంటే, ఇంత హార్ష్‌గా ఉంటాడా? కనీసం సొంత తండ్రిని పాతిపెట్టుకొని ఒక్క రోజులో ఏమైతది అనుకుంటాం. కానీ అక్కడ ఉన్న పరిస్థితి అది కాదు. యేసయ్య దగ్గర ఉన్నప్పుడు వాడిని నేటివ్ ప్లేస్ వేరే కాడ ఉంటది. వీడు ప్రయాణం చేసి పోయే లోపల వాళ్ళు వాళ్ళ ఫాదర్‌ని పాతిపెట్టేస్తారు. ఇప్పుడు ఈ కాలంలో ఉన్నట్టు మనం ఫ్రీజర్‌లు పెట్టేది లేదు కదా! చనిపోతే మళ్ళా సూర్యుడు అస్తమించే లోపల పాతిపెట్టేసేయాలి. సో, యేసయ్య ఎక్కడ వాడిని ఎంగేజ్ చేసిండో, అక్కడ నుంచి వాళ్ళ తండ్రి ఏదో పక్క దేశంలో దూర ప్రదేశంలో వాళ్ళ తండ్రి చనిపోయిండనమాట. నా ఎంబడి రా అన్నప్పుడు, మా తండ్రి చనిపోయిండని వార్త వచ్చింది. మరి నేను పోయి అది పాతిపెట్టి వస్తా నేను అని అంటాడు. అంటే నువ్వు అక్కడ బోయే లోపల పనయిపోతది. మృతుల పని చేసుకొని, నువ్వైతే నేను అప్పగించిన పని చెయ్యి అంటాడు. సో, ఇది ఫోకస్ అంటారనమాట. నిజంగా ఈ జత పని వారు ఎవరంటే, మనం యాక్టివిటీ ఏ పని చేయాలనుకుంటున్నామో అదే ప్రయారిటీ అనమాట. తర్వాత ఈ మిగతాన్ని సెకండరీ తీసుకోవాలి. ఈవెన్ సొంత తండ్రైనా గూడా ఎట్లనో పాతిపెడతారు అక్కడ ఉన్నోళ్ళు. నువ్వు ఇక్కడి నుంచి పోయే లోపల ఆ పనయిపోతది గదా! నువ్వు ఆడికి పోయి మళ్ళా రిటర్న్ వచ్చి ఇదంతా వేస్ట్ గదా! అని దేవుడు అంటాడు. మృతులను పాతిపెట్టుకొని నువ్వు మాత్రం నా వెంబట రా అని అంటాడు. యేసయ్య ఒకరిని పిలిచి మాట్లాడు. ఇంకొకసారి ఏమైతదంటే సేమ్ అదే కంటిన్యూయేషన్ ఉంటది. అందుకు ఆయన మృతులను పాతిపెట్టుకొని నువ్వు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటింపుమని వానితో చెప్పాను. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదనని. ఇది ఇంకొక కేస్ అన్నమాట. యేసయ్య ఒకరినేమో పిలిచి నువ్వు నా వెంట రా, నా రాజ్య వ్యాప్తికి పని చేయని యేసయ్యనే పిలుస్తాడు ఒకడిని. పిలిచినప్పుడు వాడు ఈ పరిస్థితి చెప్పినప్పుడు వాడిని చనిపోయినోళ్ళ గురించి ఎక్కువ తక్కువ చెప్పు. అది అయ్యే పని అయిపోతది. నువ్వు ఇదే ముఖ్యమైన పని అన్నప్పుడు వాడు దేవుని రాజ్యం కొరకు పని చేస్తాడు. అటువంటి వాడు జత పనివాడు. ఇంకొక కేస్ ఏం చేసిండంటే యేసయ్య ఇంకొకరిని పిలిచి ఇంకొకడొస్తాడు. వచ్చి ప్రభువా నీ వెంట వచ్చేదనని వానితో చెప్పిండనమాట. అక్కడ యేసయ్య ఏమంటాడు చూడండి. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా. ఇది ఇంకొక కేస్ అనమాట. ఇక్కడ ఎమర్జెన్సీ ఏం లేదు వానికి. కానీ ఇంటికాడ చెప్పొస్తా నేను ఇంటోళ్ళందరిని కూడా జర సంజాయించొస్తా అని అంటాడు. వాడే వాలంటరీగా నీ ఎంబడొస్తా అని అంటాడు. అన్నాక మళ్ళా వాడేం చెప్తాడంటే మళ్ళా అందరిని కన్విన్స్ చేసి చెప్పినాక మళ్ళొస్తా నేను. అన్నప్పుడు యేసయ్య ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూడు వాడెవడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు. అది ఇటువంటి మైండ్ ఉంటే నువ్వు పనికి రావురా అంటాడు యేసయ్య. మనం దేవుని జత పని వారమా కాదా అనేది ఇక్కడ మనం అది చెక్ చేసుకోవాలండి. మనం యథార్థవంతులమై ఉండాలి. మన సత్య ప్రవర్తన ఈ రాహాబుని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్కడ సత్యం మాట్లాడాలి, ఎక్కడ సత్యము మాట్లాడకూడదు. దేవుని పక్షాన ఎవరున్నారు, దేవునికి వ్యతిరేకంగా ఎవరుండరు మనం గ్రహించి మన మోరల్ స్టాండర్డ్స్ అక్కడ నిలబెట్టుకోవాలి. నేనెప్పుడైనా సత్యం మాట్లాడతాను. మన ఈ పురాణాలలో సత్య హరిశ్చంద్రుడులాగా ఉన్నట్టు ఎక్కడ పోయినా నిజమే మాట్లాడితే నాశనమే అయితది. దేవుని పక్షాన సత్యానికి నిలబడడమే నిజమైన అర్థం.
అందుకని ఒక అన్యాయస్తుడైన ఒక గృహ నిర్వాహకుడు వాడు ఏం చేస్తాడంటే, వాడు మ్యానిప్యులేట్ చేస్తా ఉంటాడు గానీ, వాని ఐడియా ఏముంటదంటే, రేపు నేను నెక్స్ట్ నన్ను వదిలేసి నన్ను ఉద్యోగం నుంచి తీసేసినప్పుడు, నేను మళ్ళా వేరే బయటికి పోయినప్పుడు, అక్కడ నాకు మంచి ప్రదేశంలో నాకు రిసీవ్ చేసుకునేటోడు ఉండాలి గాబట్టి, ఇక్కడనే వాళ్ళని విన్ జేయాలనుకుని, ఇక్కడ వాళ్ళందరి అప్పులన్నీ తీసేస్తా ఉంటాడు. ఎందుకంటే, రేపు వీడు యజమాని ఎల్లగొడితే ఒకవేళ నేను వేరే ప్రదేశంలో పోయినప్పుడు వీళ్ళతోటి నాకు సహాయం జరుగుతుంది. రివార్డ్ అక్కడుంటది గదా! నా రివార్డ్ అక్కడుంది గాబట్టి, ఇక్కడ లాయల్‌గా ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ లాయల్‌గా ఉండడమే కరెక్ట్ అనుకోని, ఆ అన్యాయపు గృహ నిర్వాహకుడు అనేటోడిని యేసయ్య ప్రొజెక్ట్ జేసిండు. ఇప్పుడు మనం గూడా మన జీవిత కాలంలో అన్ని పరిస్థితులొస్తాయి. ఏ విధంగా ఉంటే దేవుని చిత్తం నెరవేరుతుందో, దేవుని పక్షాన ఉండడం కరెక్ట్ అనుకుంటామో, దానికి వ్యతిరేకమైనదంతా గూడా దేవుడు పనికిరానిది వేస్ట్ అన్నమాట. మనం అనుకునే మోరల్ స్టాండర్డ్స్ అట్లా మెయింటైన్ జేయాలి. అట్లా దేవుని పక్షాన ఉన్న వాళ్ళే జత పనివారని. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే గూడా మన ఒక ఇల్లున్నదనుకోండి. మన ఇంటికే వస్తుంటే ఇంటి ముందల ఫ్రంట్ రూమ్‌ల, ఇంటి లోపల లేకపోతే ఇంటి చుట్టుపక్కల ఇంట్లోకి రావడానికి అంతా కంప చెట్లు మొలుస్తా ఉన్నాయి. ఆ ఇల్లు ఎవడు ఆ ఇంటిని కరెక్ట్‌గా హెల్ప్ చేసి ఇల్లుని కరెక్ట్ చేసిండంటారంటే, లోపలికి ఇంటికి రాడానికొచ్చి ఆ చెత్తంతా తీసేయాలి. ఇంటి ముందున్న దుర్గంధం పోగొట్టాలి. నీట్‌గా చేయాలి. అక్కడ ఏమన్నా బురద ఉంటే దాంట్లో మట్టి కప్పాలి. అంతా చేసేసి ఇంటిని లోపలికి రావడానికి క్లీన్‌గా చేసినప్పుడే వాడు ఇంటి కొరకు పని చేసినట్టే. అట్లా చేయకుండా ఇంటెనక వేరే లేన్‌లో పోయి అక్కడ ఒక మంచి గడ్డి పీకి లాన్ మోవర్ పెట్టి నీట్‌గా మంచిగా ఇట్లా చేసినామనుకో ఇట్లా గోల్ఫ్ కోర్స్‌లాగా నీట్‌గా గడ్డి చేస్తే ఏం లాభం ఉంటది? సో, మన ఇంటికి అడ్డమయ్యే కంపని తీయడం కంటే ఇంటి వెనక గడ్డి పీకుతున్నాడు. వాడు పని చేస్తున్నంటాడు. వీడొచ్చి నేను కూడా పనే చేస్తున్నా అంటాడు. దేవుడు అంటాడు, "అరే! నా ఇంటికి కావాల్సిన పని చేయకుండా నువ్వు వేరే కాడ చేసి నేను జత పని వాడంటే ఎట్లయితది?" ఇప్పుడు మనం సేవ చేస్తున్నాం, దేవుని కొరకు చేస్తున్నాం అంటాం గానీ, ఏ పని చేస్తే దేవుని పని జరుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది, దేవుని చిత్తం నెరవేరుతుంది. దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయితారో వాళ్ళే నిజమైన జత పని. అందుకని పౌలన్నాడు, "లోకమంతా నన్ను వెర్రి పెంటక ఎంచుకుంటున్నా నేను. అసలంతా వేస్టే" అని ఎందుకు అనుకుంటుండంటే, నేను చేసే పని ఇదే కరెక్ట్ అంటున్నాను. అందుకనే నేను ఖచ్చితంగా గురి యొద్దకే పరుగెత్తుతున్నా అంటాడు పౌలు. అట్లా పోవాలంటే పౌలుని చాలా మంది వెర్రివాడు అనుకుంటారు. పౌలుని రకరకాలుగా ట్రీట్ చేస్తారు గదా! కానీ పౌలు అన్నాడు యేసయ్యలా అట్లనే ఆయనని వెంబడిస్తారో వాళ్ళు లోకమేమో వాళ్ళని సంఘమేమో వాళ్ళని అభ్యంతరంగా చూస్తుంటది. లోకమేమో వాళ్ళని వెర్రివాలుగా అయినా గూడా మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాం. మనం దీని కొరకు చేయవలసిందేంటంటే ప్రతిదినం గూడా మనం అందుకని ఏం జేయాలంటే ఎవ్రీ డే అనుదినము మనం సిలువను మోస్తూ నడవడం చాలా ఇంపార్టెంట్. అదొక్కటి తప్ప మనల్ని ఏది గూడా సేవ్ జేయదు. ఏమున్నదంటే ఇక్కడ ఆహ్, లూకాసు వార్తల్ని యేసయ్య డైరెక్ట్ ఇస్తాడనమాట స్టేట్‌మెంట్. లూకా 9వ అధ్యాయంలో ఉన్నది. 9:23లో ఉన్నది చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపే ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని వెంబడించాలంట. తన్ను తాను ఉపేక్షించుకోవాలంట. అంటే మనల్ని మనం డిజోన్ జేసుకోవాలంట. అందుకనే అంటాడు, బ్రతుకువాడని నేను గాదు, బ్రతికేది క్రీస్తే నా లోపల నుంచి. నేను జీవించే జీవితము గూడా యేసయ్య కొరకే అని పౌలంటాడు. మనల్ని మనం ఉపేక్షించుకోవాలంటే అదనమాట. అట్లా ప్రతిదినము సిలువ ఉంటదనమాట. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. ఎవ్రీ డే ఈజ్ అనదర్ ఛాలెంజ్ అనమాట. ప్రతిదినం సిలువ ఎత్తుకొని ఆ సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తాం మేము. అట్లా ప్రకటించినప్పుడు కొంతమందేమో మనల్ని వెర్రివాడు అనుకోవచ్చు. కొంతమందేమో మనకు వ్యతిరేకంగా అభ్యంతరం ఉంటదను. ఇటువంటి ప్రార్థన జేసేటోళ్ళు అందుకనే మనకు ప్రార్థన ఈజ్ ఎ లిట్మస్ టెస్ట్ అన్నమాట. ఎక్కడ ప్రార్థన జేయగలుగుతామో దేవుని పక్షాన నిలబడి, వాడు దేవుని జత పనివాడు కాకుండా ఉండలేడు అని. మనకి ఎగ్జాంపుల్ జూస్తే గూడా దేవుని పక్షాన షడ్రక్, మెషక్, అబేద్నెగో నిలబడతారు. ఎట్లా నిలబడతారంటే వాళ్ళు ప్రార్థన పరులు గాబట్టి. దానియేలు గూడా ప్రార్థన జేస్తే పనిష్మెంట్ ఉంటదంట. అయినా గూడా ప్రార్థన జేస్తా ఉంటాడు.
మనం ఓల్డ్ టెస్టిమెంట్‌లో పోతే ఎస్తేర్ ఉంటదా? రాజు ముందర నిలబడ్డప్పుడు మొత్తం అంతవరకు అబద్ధం చెప్పుకుంటూ వస్తదామె. బయట మొర్దెకాయి ఉంటాడు. మొర్దెకాయి ఉండి నేను యూదుని కాబట్టి నేను మొక్కనురా అంటుంటాడు. కానీ ఎస్తేర్‌కి ఏం చెప్తాడంటే నువ్వు రాజగృహంలో ఉండాల్సొస్తది కాబట్టి నువ్వు యూదురాలు అని ఐడెంటిఫై చేసుకో. ఎక్కడ తెలవనీయకుండా ఆమెను జాగ్రత్తగా కాపాడుతూ. సో, అక్కడ ఉన్న 2 రకాల యాక్టివిటీస్ జరుగుతా ఉంటాయి. మొర్దెకాయి ఏమో నేను యూదుని అనే ఐడెంటిటీ మెయింటైన్ చేస్తాడు. ఎస్తేర్ వచ్చేమో అసలామె ఒక అన్యురాల్లాగానే ఉంటది. ఉండి వాళ్ళ రాజగృహంలోకొచ్చినప్పుడు కరెక్ట్ టైమ్‌ల ఆమె మాట్లాడే మాట జత పనివారు మాట్లాడే నేను నశించినా నశించుతా గానీ నా జనుల కోసం తప్పకుండా రాజు దగ్గర నిలబడి ప్రయత్నం చేస్తా నిలబడతా. దేవుని జతపని వారన్నప్పుడు మనకింకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఈ ప్రస్తుతం ఉన్నది జూసిన రాహాబును జూషిన, ఎస్తేరును జూషిన, ఫీనెహాస్ అనే ఒక సైనికుడుంటాడు. మోషే, అహరోను నిలబడ్డప్పుడు ఫిలిష్తీయులతోటి యుద్ధం చేయాలనుకున్నప్పుడు కాదు అమాలేకీయులతోటి యుద్ధం చేస్తా ఉంటాడు. మోషే దేవుడు చెప్తున్నాడు, "నీ చేతులెత్తి నిలబడు. తప్పకుండా నీ చెయ్యి నిలబడ్డంత వరకు యుద్ధం గెలుస్తా" అంటాడు. అప్పుడు జత పనివారు అవసరం ఉంటారు. అక్కడ అవైలబుల్ ఉంటాడు. అహరోను అని, హూరు అని ఇద్దరొస్తారు నిలబడి, ఇద్దరు 2 దిక్కుల చేతులు పట్టుకొని నిలబెడితే. ఒక చిన్న ఈ 5 రొట్టెలు 2 చెంబులు పట్టుకొని వాడు ఉంటాడు అక్కడనే. దేవునికి అవైలబుల్ ఉండగలిగడమే జత పనివారని. మనము గూడా మన జీవితాలల్ల ఎటువంటి పరిస్థితి వచ్చినా గూడా మన మోరల్ కంపాస్ అంటారు గదా! మన జడ్జిమెంట్ ఎట్లా చేయాలంటే, దానివల్ల దేవునికి మహిమ కలుగుతుందా? లేదా? దేవుని చిత్తం నెరవేరుతుందా? లేదా? ఇది గ్రహించి మనము అక్కడ మన సత్యం, మన నిలకడగా ఉండే మాటలు అవునంటే అవును, కాదంటే కాదని అక్కడ ఎక్కడ పనికిరాదో అక్కడ పోయి మనం ఏదో సత్యహరిశ్చంద్రులాగుండి ఫేమస్ అయితాం గానీ, అసలు దేవుని కాడొచ్చేటప్పుడు ఎవ్వడు నోరు తెరవకుండా దేవుని పక్షాన ఎవ్వడు ముందుకు రాడు. అందరూ మొక్కేటప్పుడు లేచి నిలబడాలన్నప్పుడు లేచి నిలబడ్డ ముగ్గురు. అట్లా నిలబడితే మీ ప్రాణాలే పోతాయి. అగ్నిగుండంలో పడేస్తారన్నా కూడా నో ప్రాబ్లమ్ అని సో, మనం ఎక్కడ మాట్లాడాలి? ఎక్కడ ప్రార్థన జేయాలి? ఎక్కడ దేవుని పక్షాన నిలబడాలి? ఇవన్నీ డిస్కషన్ కరెక్ట్‌గా మనం ప్లాన్ జేసి మనం జెప్పినప్పుడు దేవుడంటాడు, ఓకే. వీడు నా ఇల్లుని క్లీన్ జేయడానికి వీడు కరెక్ట్ పనికొస్తుండు గదా! మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు గూడా మనకి పరీక్షలొచ్చినప్పుడు ఆర్ వి ఇన్ ట్యూన్ విత్ ద గాడ్? ఆర్ వి కో లేబరర్స్ అంటారా? కో వర్కర్స్ అంటారు గదా! క్రీస్తుతోటి జత పనివారై ఉన్నామా లేదా చూస్తాడు. అటువంటి వాడు ఏం చేస్తాడంటే వెనుకకు తిరగడెప్పుడు. నాగటి మీద చేయేసిండంటే అందుకనే ఇంకో ఇర్మియా ప్రవచన గ్రంథంలో రాసి ఉంటది. యుద్ధానికి పోయినోడు కత్తి తీసి రక్తం లేకుండా వస్తే వాడు ఎంత వేస్ట్ అదంటన్నమాట. అందుకనే కత్తి దూసినంక రక్తం అంటకుండా వస్తే వాడు అది శాపగ్రస్తుడు అనంటారు. దేవుని కార్యంను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. రక్తం ఊర్చకుండా కత్తి దూయి వాడు శాపగ్రస్తుడు అనంటారు. మనం గూడా విశ్వాసం అని జెప్పుకుంటున్నాం. విశ్వాసులం అని జెప్పుకొని, ఒక ఆత్మను రక్షించకుండా సంఘంలో దేవుని పక్షాన నిలబడలేనోడు అసలు వాడు వేస్ట్ అన్నమాట. అందుకని అంటాడు, ఇటువంటోళ్ళు పరలోకానికి పాత్రులు గారు అని. అంత కఠినంగా యేసయ్య మాట్లాడతాడు. చెయ్యి వేసి మళ్ళా వెనుకకు జూసినావంటే నువ్వు పరలోకానికి పాత్రుడవు గాదు. యుద్ధరంగంలో ఉన్న నువ్వు యుద్ధ శూరుడు అంటావు. నీ ఖడ్గానికి కొంచెం రక్తం గూడా అంటుతలేదంటే అంటే నువ్వు యుద్ధం జేస్తలేవు. మనం గూడా ఇప్పుడు మన జీవితంలో దేవుని పక్షాన మనం యేసయ్య వచ్చి వీడు నాతోటి పని జేసిండు. నా కోసం నా పక్షాన ఉన్నాడు. పలానా తరంలో ఈ అవకాశాలు ఇచ్చిన వీనికి. అంటే మనం ఎంతవరకు దేవుని పక్షాన ఉన్నాం? దేవుని జత పని వారమై ఉన్నాము. మనం పరీక్షించుకోవాలి. అక్కడనే అన్నాడన్నమాట. అక్కడ మనకు మాట యందు నిలకడ ఉండాలి. అక్కడ మనము స్థిరంగా దేవుని పక్షాన ఉండాలి. అటువంటి స్థిరంగా ఉన్నోళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వాళ్ళనే దేవుడు రేపు పరిశుద్ధులుగా, పవిత్రులుగా గుర్తుపెట్టుకుంటున్నాడు. ఆయన జీవ గ్రంథాన వీడే కరెక్ట్ అని రాసుకొని, మనము నిత్య రాజ్యంలో ఆయన వారసులుగా ఉంటాం. అందుకే నిజమైన జత పని వారు ఎవరంటే, ఈ క్వాలిటీస్ అన్నీ మెయింటైన్ చేయాలి. లోకరీతి ఉన్న న్యాయం గాదు. లోకంలో ఉన్న నీతి మాట్లాడడం గాదు. దేవుని చిత్త ప్రకారం దేవుని చిత్తం నెరవేర్చడానికి ఎవరెవరు రిస్క్ చేయగలుగుతారో. రాహాబు గూడా అప్పుడు ఒకవేళ ఆమె కరెక్ట్‌గా ఆడ దొరికిపోయి తప్పై ఉంటే మాత్రం ఆమెను అప్పుడు ఆ రోజే చంపేస్తారు.
దానియేలుని తీసుకోండి, పౌలుని తీసుకోండి, దావీదుని తీసుకోండి, ఎస్తేరుని తీసుకోండి. ఎస్తేరు కూడా రాజు దగ్గరికి పోతే రాజుకు పర్మిషన్ లేకుండా వస్తే రాణి కాదు ఎవరైనా కూడా సంహరించడానికి. అంత ప్రైవసీ మెయింటైన్ చేసే ప్లేస్కి ఆమె పోయి రాజు దగ్గర చెప్పారనమాట ఈ విషయాన్ని. లేకపోతే నెక్స్ట్ యూదులు అందరూ నాశనం అయిపోతారు. కాబట్టి నేను నాశనమైన పర్వాలేదు కానీ నేను పోయి రాజు సముఖంలో నిలబడగలుగుతా అంటే అది కూడా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. ఇప్పుడు జత పని వారంట. దానియేలుని తీసుకోండి, దావీదుని తీసుకోండి. ఆ గొలియాతును కొట్టడం, ఆ షాట్ మిస్ అయితే దావీదు నెక్స్ట్ షాట్ లో అవుట్ అనమాట. లైఫ్ అండ్ డెత్. అటువంటిప్పుడు దేవుని పక్షాన్ని నిలబడ్డప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ ఉదయకాలం కూడా మనము క్రీస్తు జత పని వారుగా ఉండడానికి మన మనస్సు రెడీ చేసుకోవాలి. దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉండాలి. ప్రతి దినము సిలువ మోసేది నేర్చుకోవాలి. ఖచ్చితంగా సిలువ మోయడం అవసరం. కానీ యేసయ్య మనకి ఇచ్చే ఒక గ్రేట్ రిలీఫ్ ఏంటంటే, నేను పెట్టే భారము చాలా సులువుగా ఉంటుంది, నా కాడి చాలా సులువుగా ఉంటుంది, మీరు అనుకున్నంత కష్టం ఏం కాదంట. అందుకే దేవుని పక్షాన నిలబడడం ద ఈజియెస్ట్ థింగ్ అండ్ ద మోస్ట్ గ్లోరియస్ థింగ్ అండి. ఈ లోకంలో చూసి అందరు అనుకుంటారు, అవమానపరుస్తారు, తిడుతున్నారు, లేకపోతే హింసిస్తున్నారు అనుకుంటారు. కానీ అది చాలా ఈజీ అని యేసయ్య అంటున్నాను. ఎక్కడ ఏం మాట్లాడారు అంటే అక్కడ నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడతా కదా, నువ్వు పోతే చాలు, నా పక్షాన నిలబడితే చాలు అంట. సో మనం ప్రతిదినం ప్రార్థనల్లో ఉండడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, ఇటువంటి ప్రార్థించట వాళ్ళకి కొరింథీ సంఘానికి రాసుకుంటా పౌలు అంటున్నారు, పరిశుద్ధులైన క్రీస్తు సంఘంలో ఉన్న అందరికీ ప్రతిదినం ప్రార్థించు వారందరికీ శుభం అని చెప్పి రాస్తుంటారు. రాసుకుంటే ఈ సత్యాలు రాస్తుంది. మేము క్రీస్తుకు జత పని వారమై ఉన్నాం కాబట్టి మేము వ్యవసాయం చేస్తున్నాము, దేవుని ఇల్లును సరి చేస్తున్నాము. ఈ రెండు యాక్టివిటీస్ చేయగలిగిన వాడే నిజమైన జత పని. వ్యవసాయం చేయడం వల్ల ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది, కొత్త ఆత్మలు వస్తాయి. ఎవాంజలిజం అంటాం, మన చర్చెస్లో లేదు, ఇప్పుడు అంతా జీరో చేసి పడేసి. ప్రతి చర్చి ఒక క్లబ్ లాగా నడిపిస్తుంది, ఒక ఇన్స్టిట్యూషన్ లాగా అనమాట. ఎవ్రీడే ఇట్లా వచ్చి పోయినట్టు ప్రతి సంవత్సరం ఒక రొటీన్ పెట్టుకొని అవే నడుపుతా ఉంది. కొత్త ఆత్మలు సంపాదించడమే దేవుని వ్యవసాయం. దేవుని ఇల్లు సరిచేయడం, సంఘంలో మనం ఉండి సంఘాన్ని అభివృద్ధి చెందించడం, సంఘంలో దేవునికి అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ చేయడం, దేవుని పక్షాన నిలబడడం. ఈ రెండు పనులు చేయగలిగినాం, అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ రెండు దిక్కుల దేవుని కొరకు నిలబడటం జత పనివారం అని చెప్పుకోగలుగుతుంది. అటువంటి అనుభవం మనం కూడా చేద్దాం. మన కుటుంబాలని, మన శరీరాన్ని సరి చేసుకుందాం, మన కుటుంబాలని, మన సంఘాలను సరి చేసుకుంటూ బయట లోకంలో దేవుని పక్షాన మనం ఆయన కొరకు వ్యవసాయం చేస్తాం. అటువంటి అనుభవం మనందరికి కలుగజేయాలని పరిశుద్ధాత్మ సహాయం చేయండి. దేవునికి మహిమ కలుగు. థ్యాంక్ యూ పాస్టర్.